హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి శారీ ఫోల్డింగ్ వీడియో అయితే పెడుతున్నానండి. శారీ ఫోల్డింగ్ చేసి ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు కానీ బీరువాలో మనం కబోర్డ్స్లో కానీ సర్దేటప్పుడు ఇష్టం వచ్చినట్టు పడేస్తూ ఉంటాం కదా. బ్లౌజ్ ఒక చోట, శారీ ఒక చోట, ఈ విధంగా నీట్గా ఫస్ట్ ఐరన్ చేసి ఉంటారు కదండి. వాళ్ళు కొంచెం పెద్ద సైజులో అయితే వెడల్పుగా మడతేసి ఇస్తారు. మనం వచ్చేసి ఈ విధంగా స్మాల్ సైజులో దాన్ని ఈ విధంగా చిన్నదిగా మడతేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే ఫుల్గా అన్నీ నీట్గా ఉన్నాయో లేదో వన్ టైం చెక్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ సమానంగా పెట్టుకోవాలండి. తర్వాత బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, మనం స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ ఉంటుంది కదా, ఈ విధంగా వర్క్ బ్లౌజ్ ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ శారీ మడత పెట్టుకున్నాం కదండి, ఆ శారీ వచ్చేసి ఈ విధంగా పెట్టుకోవాలి. మన ఉక్సులు ఉంటాయి కదా, వాటికి ఉక్సులు వచ్చేసి పైన కింద పెడితే సరిపోతుందండి. అన్నీ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ పైన ఉంటుంది కదా, అక్కడైతే పెట్టుకోవాలి. తర్వాత లాస్ట్ కింద ఉంటుంది కదా, ఆ ఉక్స్ పెట్టుకుంటే చాలు. అన్ని ఉక్సులు అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. శారీ మిడిల్లో నుంచి రావాలి, బ్లౌజ్ వచ్చేసి పైన రావాలి. తర్వాత వచ్చేసి ఈ విధంగా మడత పెట్టుకోవాలండి. సైడ్కి మనం షర్ట్లు మడత పెడుతూ ఉంటాం కదా, ఆ విధంగా ఐరన్ చేసేటప్పుడు షర్ట్లు మడత పెడతాము. సేమ్ అదే విధంగా ఈ విధంగా అయితే మడత పెట్టుకోవాలి. చూసుకోవాలండి. ఒకసారి ఎలా పెట్టుకోవాలి ఏమనేసి చెక్ చేసుకొని ఈ విధంగా మనం చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. మీ ఇష్టం, వాళ్ళ ఐరన్ కొంచెం స్మాల్గా బిగ్ సైజ్ చేసుంటే అలానే వెడల్పుగా పెట్టుకోండి. నేనైతే ఇది కవర్లో పెట్టేద్దామని కొంచెం స్మాల్ సైజులో అయితే మడత పెడుతున్నాను. దానికోసం అయితే చూస్తున్నానండి. ఈ విధంగా సింపుల్గా మడత అయితే పెడుతున్నాను చిన్నదిగాను. ఇక్కడ సైడ్స్ వచ్చి ఉన్నాయి కదండి, అది లాస్ట్లో కవర్ చేసుకోవచ్చు. సైడ్లో అయితే పెట్టేసుకోవచ్చు నీట్గా. చూడండి, ఈ విధంగా అయితే నీట్గా అయితే పెట్టుకోవచ్చు. బ్లౌజ్ ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాం కదండి వేరే చోట. ఈ విధంగా మనం తీసుకోవడం వల్ల వెతుకులాడుకునే పని ఉండదు. శారీ ఒక చోట, బ్లౌజ్ ఒక చోట. నేనైతే ఫస్ట్ అలానే పెట్టుకునేదానండి. ఇప్పటి నుంచి ఇలానే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా చూడు, పైన థ్రెడ్స్ ఉంటాయి కదండి, ఇది ఈ విధంగా పెట్టుకోవడం వల్ల చాలా బాగా అయితే ఉంటుంది. మనం చూడడానికి కూడా బాగుంటుంది. బ్లౌజ్ ఒక చోట, ఏ శారీ ఒక చోట ఉండకూడదు. ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా. మీరు ఏం చేస్తారంటే దీన్ని ఒక కవర్ తీసుకొని కవర్లో కూడా ప్యాక్ చేయొచ్చండి. మనకు కవర్స్ ఇస్తూ ఉంటారు కదా, జిప్ కవర్లు, నార్మల్ కవర్లు, లేకుంటే ఆన్లైన్లో కూడా ఇప్పుడు కవర్స్ అయితే దొరుకుతున్నాయి కదండి, జిప్ కవర్స్. మీ దగ్గర జిప్ కవర్స్ లేకుండా ఏదైనా మనం పిల్లలకి బట్టలు కానీ ఏదైనా తీసుకొని వచ్చేటప్పుడు కవర్స్ ఇస్తూ ఉంటారు కదా, ప్లాస్టిక్ కవర్స్, దాంట్లోనైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే శారీ మడత పెట్టేసుకున్నానండి. చూడండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది కదా. ఈ విధంగా అయితే మడత పెట్టుకున్న తర్వాత కవర్ అయితే తీసుకునేసానండి. నేను వచ్చేసి ఈ కవర్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయండి. ఇవి నేను ఏమన్నా వచ్చినప్పుడు ఇది అలానే స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఏదైనా ఫైల్స్ కానీ పేపర్స్ కానీ పెట్టడానికి యూస్ చేస్తాను నార్మల్గా నేను. ఇంకా చూడండి, ఈ విధంగా శారీ ఫోల్డ్ చేసి ఈ విధంగా పెడితే అనవసరంగా మనం ఆన్లైన్లో అవి ఇవి పెట్టకుండా ఈ విధంగా మన దగ్గర ఉన్న వాటితోనే సింపుల్గా అయితే మడత పెట్టుకొని పెట్టుకోవచ్చు. ఈ విధంగా బ్లౌజ్ ఒక చోట లేకోకుండా, శారీ ఒక చోట లేకుండా ఈ విధంగా సెట్ పెట్టుకోవాలంటే మనం నచ్చినప్పుడు చూడొచ్చు. ఒకవేళ వద్దు అనేటప్పుడు తీసుకోవచ్చు. ఒకవేళ చెక్ చేయాలి, ఈ శారీ బ్లౌజ్ సెట్ అయిందా లేదని చూసుకోవాలంటే మళ్ళీ ఒకసారి జిప్ తీసేసి జిప్ ఓపెన్ చేసి చూస్తే సరిపోతుందండి. మళ్ళీ ఫుల్గా తీయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఫస్ట్లోనే జిప్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా జిప్ తీసి చూస్తే సరిపోతుంది. మొత్తం శారీ అంతా తీయాల్సిన అవసరం అయితే లేదండి. జిప్ ఒకటి తీసి చూస్తే సరిపోతుంది. బ్లౌజ్ సెట్ అయిందా లేదా, అదే బ్లౌజా కాదా అనేసి తీసుకోవచ్చు. మనం ఈ విధంగా అయితే బయటకు తీయచ్చు. మళ్ళీ అదే విధంగా మళ్ళీ పెట్టచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం కవర్ జిప్ లేనప్పుడు ఈ విధంగా కవర్ అయినా పెట్టుకోవచ్చు. నార్మల్ మన దగ్గర కవర్స్ ఉంటాయి కదా, ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి, డిజైన్ కూడా చూడండి పైకి ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా థ్రెడ్ ఏదైనా ఉన్నా కూడా జస్ట్ మనం అలా లోపలికైతే తోసేయచ్చండి. దీన్ని మళ్ళీ పోతాయి ఎక్కడ పోతాయని లేకోకుండా మనం అదే బ్లౌజ్ అంటే మడత పెడితే సగం బ్లౌజ్ అయితే మడత పట్టి చాలా రోజులు పట్టు శారీస్ ఎక్కువ యూజ్ చేయం కాబట్టి మడత అలానే ఉండిపోతుంది. ఇది అయితే చాలా సేఫ్టీగా ఉంటుందండి. ఇలా ప్యాక్ చేయడం వల్ల మనం ఎన్ని రోజులు బీరువాలో పెట్టినా ఏం కాదు. మనం నార్మల్గా పెట్టామంటే ఈ శారీ తీసుకోవడం వల్ల ఆ శారీ తీసుకోవడం వల్ల కొంచెం టచ్ అయి నలిగిపోతూ ఉంటాయి శారీస్. ఈ విధంగా మనం ఎక్కడికైనా ఊరికి వెళ్ళినా కూడా బ్యాగ్లో ఈజీగా పెట్టుకొని వెళ్ళొచ్చండి. అలానే ఇంకో శారీ కూడా చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ ఈ విధంగా వెడల్పుగా మడత పెట్టేస్తున్నారు కదండి, నేనైతే ఈ విధంగా చిన్నదిగా మడత పెడుతున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే నేను కవర్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడ్డానికి మనం బీరువాలో కానీ కబోర్డ్స్లో కానీ పెట్టడానికి లుక్ బాగుంటుంది. స్పేస్ కూడా సరిపోతుంది. అదే మనం వెడల్పుగా పెట్టామంటే స్పేస్ అంతా సరిగా సరిపోదు.
చూడడానికి అంత లుక్ అయితే ఉండదు. నేను అందుకే ఈ విధంగా చిన్నవైతే మడతేస్తున్నాను. కుచ్చులైతే లోపలికి పెట్టలేదండి. ఇవి ఆల్రెడీ కొంచెం నలిగిపోయి ఉన్నాయి. ఇంకా లోపలికి పెడితే ఎక్కువ నలిగిపోతూ ఉంటాయనేసి నేనైతే పెట్టలేదు. ఈ విధంగా చూడు సైడ్‌కి గూడా ఈ విధంగా పెట్టేసి మిడిల్‌లో ఇందాక పెట్టినట్టు ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. చూడండి చూపిస్తున్నాను. ఈ విధంగా మిడిల్‌లో పెట్టుకునేసి మనం హుక్స్‌లు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. లేకుంటే లేదు. చూడండి ఇలా అయినా పెట్టుకోవచ్చు మనము. నీకు అవి డిజైన్ వెనక కావాలంటే కొంచెం ముందుకు జరిపి పెట్టొచ్చు. మనకు డిజైన్ అవసరం లేదు. మనకు మడత నీట్‌గా ఉంటే సరిపోతుంది అనేటప్పుడు ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. చూడండి మనకి డిజైన్ కొంచెం వెనక్కి నీట్‌గా కనిపియాలనేటప్పుడు కొంచెం బయటకైతే పెట్టుకునేయచ్చు. ఆ థ్రెడ్స్‌ని కూడా లోపల ఈ విధంగా సైడ్‌కి తీసేస్తే మళ్ళీ కావాలంటే దాన్ని ఇష్టం ఉంటే కట్టుకోవచ్చు. లేకుంటే లోపలికైనా పెట్టేయచ్చండి. చూడండి ఈ విధంగా మడత అయితే పెడుతున్నాను. ఈ ఎడ్జెస్‌లో సరిగ్గా లేకుండా మళ్ళీ ఫైనల్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంక చూడండి థ్రెడ్ ఉంది కదా ఇందాక ఆ థ్రెడ్‌నొచ్చేసి ఈ విధంగా కట్టేసుకొని మళ్ళీ వెనక నుంచి కూడా వన్ టైం ముడి పెట్టేస్తే శారీ అనేది ఎక్కడికి పోదు. మనం ఎలా పెట్టిన మడత అలానే ఉంటుంది. మనం ఐరన్ షాప్‌లో తెచ్చుకున్నప్పటి నుంచి అలానే బయట పెట్టేస్తూ ఉంటాం కదా! అవి టచ్ అయిపోయి నలిగిపోతూ ఉంటాయి. చూడండి ఈ విధంగా బ్లౌజ్ ఎంత నీట్‌గా కనిపిస్తుందో శారీకి సెట్ చేసుంటే. అసలు శారీ కంటే కూడా బ్లౌజ్ చాలా అందంగా కనిపిస్తుంది బయట. చూడు ఎంత బాగుందో కదండీ! ఈ విధంగా సెట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు నీట్‌గా కనిపిస్తుంది. ఎక్కడంటే అక్కడ వెయ్యము. బ్లౌజ్ నలగదండి. మనం బ్లౌజులన్నీ ఒక చోట పెడుతూ ఉంటాం. వెతుకులాడు ఒక శారీ తీసుకునేటప్పుడు అన్ని బ్లౌజులు తీయాల్సొస్తుంది. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే చాలా అంటే చాలా నీట్‌గా ఉంటాయి. బ్యాక్ సైడ్ కూడా చూడండి నీట్‌గా అయితే ఉంది కదా! ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకు కంఫర్ట్‌గా ఉంటుంది. ఎక్కడన్నా మనం బయటికెళ్ళినప్పుడు గానీ ఈజీగా బ్యాగ్‌లో పెట్టుకొని వెళ్ళొచ్చండి. మనం మడత పెట్టి శారీ లోపల పెడుతుంటారు చాలామంది. అలా పెట్టడం కంటే ఇలా పెట్టడం వల్ల చాలా అయితే బావుంటుంది. ఎన్ని బట్టలైనా సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది. తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది.